రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని అధికారులతో సమావేశమైనట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిశీలన జరుగుతుందన్నారు. 21 నుంచి అర్హులైన వారి డేటా ఎంట్రీ చేస్తామని తెలిపారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని వివరించారు. రేషన్ కార్డులకు గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయన్నారు. తమ ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టలేదని స్పష్టం చేశారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్లో స్థలం ఉండి ఇల్లు లేని వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఇల్లు లేని వారందరికీ మంజూరు చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. జిల్లాల నుంచి వలసొచ్చిన వారికి కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అందుకే ఈ కార్యక్రమంలో మాత్రం ఎక్కడ క్యాపిటల్ లేకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశం, ప్రభుత్వ నిర్ణయం తప్పకుండా అర్హులైన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాటిలో మీద కొంత సమస్య ఉంది. ఇక్కడ స్థలాలు కావాలని ఇవ్వాలనేటప్పటికీ స్థలాలు అభివృద్ధి ఉండదు. ప్రభుత్వ స్థలాల్లోనే మనం బిల్డింగ్ బట్టి అపార్ట్మెంట్ స్థాయిలో కట్టాల్సి ఉంటుంది. కాబట్టి దాంతో పాటుగా పాతగా డబల్ బెడ్రూమ్ సంబంధించింది కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా కంప్లీషన్ ఆఫ్ వర్క్ కానీ అలొకేషన్ ప్రక్రియ కూడా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు